హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ మ్యాక్స్, యాక్టెడ్ బై కిచ్చా సుదీప్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా మ్యాక్స్ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే చాలా బాగుంది. అంటే ఒక పర్ఫెక్ట్ యాక్షన్ కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. బేసిక్గా సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అంటే చాలా యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయి సినిమాలో, బట్ ఎక్కడా కూడా రిపీట్గా చూసినట్టు లేదంటే బోర్ కొట్టినట్టు అనిపించదు. మూవీ డ్యూరేషన్ ఎంతో గుర్తులేదు, నాకు తెలిసి ఒక 2.5 hours వరకు ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. సో ఆ 2.5 hours మూవీలో ఎక్కడా కూడా బోర్ ఫీల్ అయితే రాదు. కంప్లీట్గా పర్ఫెక్ట్గా వెళ్తున్న ఫీలింగే వస్తుంటుంది అనమాట. సో అదైతే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. అండ్ రెండోది ఏంటంటే సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా బాగా ఉన్నాయి. మనకి ఎక్కడెక్కడ కమర్షియల్ ఎలిమెంట్స్ పర్ఫెక్ట్గా కావాలో అక్కడ ప్లేస్ చేస్తూ వచ్చారు. ప్రీ క్లైమాక్స్లో ఒకటి కనిపిస్తుంది అండ్ క్లైమాక్స్లో కూడా ఒకటి బాగా అనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా చాలా బాగా ప్రజెంట్ చేశారు, చాలా బాగా యాడ్ చేశారు అనిపిస్తుంటుంది. అండ్ ఆ తర్వాత క్రైమ్ థ్రిల్లర్ గేమ్ ఏదైతే ఉంటుందో అదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. బేసిక్గా ఒకానొక పాయింట్లో అంటే ట్రైలర్ చూసినప్పుడు అండ్ మూవీ స్టార్టింగ్లో కూడా ఏమనిపిస్తుంది అంటే ఒక నైట్లో జరిగే కాన్సెప్ట్ అన్నప్పుడు ఖైదీ సినిమా గుర్తొస్తుంది కార్తీ గారిది. కానీ ఆ తర్వాత ఎక్కడా కూడా స్టోరీలో దానికి సంబంధం ఉండదన్నమాట. సో కంప్లీట్గా డిఫరెంట్ వేలో వెళ్తుంటుంది సినిమా. డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ స్క్రీన్ ప్లే, డిఫరెంట్ నెరేషన్ మొత్తం అంతా కూడా. సో వెరీ యూనిక్గా అనిపిస్తుంది. సో ఆ ఒక్క పాయింట్ అలా అనిపించింది కానీ ఆ తర్వాత అయితే లేదనమాట. సో ఆ పరంగా చాలా బాగా అనిపిస్తుంది ఎస్పెషల్లీ. ఎందుకంటే ఆ క్రైమ్ థ్రిల్లర్ గేమ్ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అసలు. అంటే బేసిక్గా ఫస్ట్ హాఫ్లోనే గేమ్ చాలా బాగా వెళ్తుంటుంది. ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి ఒక నెక్స్ట్ లెవెల్ పాయింట్ దగ్గర ఇంటర్వెల్ బ్లాక్ అయితే పడుతుంది. ఇంకా సెకండ్ హాఫ్లో దాని చుట్టూ ఎలా తిరుగుతుంది అనే టైంకి సెకండ్ హాఫ్లో మళ్ళీ ఇంకొక పాయింట్ యాడ్ అవుతుంటుంది. సో దాని చుట్టూ చాలా ఎలిమెంట్స్ తిరుగుతూ ఉంటాయి. సో చాలా చేయాల్సి ఉంటుంది మొత్తం అంతా కూడా. అండ్ ఆ గేమ్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్లో ఆడతారనమాట. సో అది టూ కూడా అనిపిస్తుంది. సో బేసిక్గా ఆ పరంగా ఇంకా బాగుందని చెప్పొచ్చు మూవీ అయితే. అండ్ స్టోరీ కూడా బాగుంది. బేసిక్గా ఒక మంచి కాన్సెప్టే. సో మరీ కొత్తగా యూనిక్గా ఎక్స్ట్రాడినరీగా డిఫరెంట్గా ఉంది అని చెప్పలేం కానీ డెఫినెట్గా ఒక కొత్త కాన్సెప్టే. అంటే చిన్న కాన్సెప్టే బట్ కొత్త కాన్సెప్ట్ అనమాట. సో అదైతే బాగా అనిపించింది. సో ఓవరాల్గా వీటన్నింటినీ కూడా చాలా పర్ఫెక్ట్గా మిక్స్ చేశారు. సో బేసిక్గా స్క్రీన్ ప్లే, ఆ నెరేషన్ చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడా బోర్ కొట్టదు మూవీ అయితే మాత్రం, అదైతే క్లియర్. అండ్ మెయిన్ అసెట్ అయితే కిచ్చా సుదీప్ గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన బేసిక్గా ఆయన ప్రెజెన్స్ మంచి మాస్ వైబ్ ఉంది సినిమాలో. మొత్తం త్రూ అవుట్ ద మూవీ ఒక మాస్ వైబ్ ఉంటుంది ఆయన నుంచి. సో దానివల్ల ఏంటంటే సీన్స్ ఎక్కువ కనెక్ట్ అవుతుంటాయి ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల. తర్వాత రెండోది అజనీష్ లోక్నాథ్, తన బీజిఎమ్స్ బేసిక్గా సినిమాని చాలా బాగా ఎలివేట్ చేసాయి. బేసిక్గా కొన్ని సీన్స్ సింపుల్గా అనిపిస్తున్నా కూడా ఆ థ్రిల్, ఆ సస్పెన్స్, ఆ ఇంటెన్స్ మెయింటైన్ అవ్వడానికి అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ కూడా డెఫినెట్గా ఒక రీజన్ అని చెప్పొచ్చు. సో డెఫినెట్గా మూవీ అయితే మాత్రం చాలా ఎలిమెంట్స్లో చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడా కూడా డ్రాప్ అవ్వలేదు. అండ్ మనకు ఒక మంచి ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చూస్తున్నట్టు అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ ఉంటాయి కాబట్టి యాక్షన్ మూవీ, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, అది బాగా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ ముందు ఒకటి వస్తుంది, తర్వాత క్లైమాక్స్లో కూడా ఒకటి వస్తుంది అనమాట. సో ఆ రెండు ఎలిమెంట్ని కూడా పర్ఫెక్ట్గా మిక్స్ చేశారు. ఎస్పెషల్లీ దట్ క్లైమాక్స్, ఆ పనిష్మెంట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. సో అది కూడా చాలా పర్ఫెక్ట్ వేలో ఎండ్ చేసిన ఫీలింగ్ వచ్చింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అబ్బా మూవీ గురించి. సో అక్కడ అంటే వంక పెట్టడానికి ఏమీ లేవు. ఏమంటే మన తెలుగు డబ్బింగ్ కదా, ఒక 90% ఆఫ్ సీన్స్లో ఆ డబ్బింగ్, ఆ వాయిస్ మాడ్యులేషన్ అనేది ఇంటెన్స్ అయితే క్యారీ చేసింది. ఒక 10% ఇనీషియల్ సీన్స్ ఉంటాయి కదా, అవి కొంచెం ఎక్కడో అంటే ఆయన ప్రెజెన్స్కి తగ్గట్టుగా మ్యాచ్ కాలేదేమో అనిపించింది ఒక 5 to 10% ఆఫ్ సీన్స్లో, అంతే, అంతమించి ఇంకేట్లేదు. డబ్బింగ్ కూడా 2 కూడా ఉంది. ఒక 90% ఆఫ్ సీన్స్లో ఆ ఇంటెన్స్ ఎక్స్ట్రాడినరీగా మ్యాచ్ అయిందని చెప్పొచ్చు.
సో అదైతే క్లియర్ అనమాట. సో ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం చాలా బావుంది. సో అందుకే చెప్తున్నా ఒక పర్ఫెక్ట్ యాక్షన్, కమర్షియల్, క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఇది. సో 3 ఎలిమెంట్స్ మిక్స్ అయ్యి ఉన్నాయి. బట్ డెఫినిట్‌గా మూవీ అయితే మాత్రం చాలా బావుందని చెప్పొచ్చు. అండ్ ఇంకా ఆర్టిస్ట్‌ల పర్ఫార్మెన్స్ విషయానికొచ్చినట్టయితే అందరూ చేశారు. ఎస్పెషల్లీ సుదీప్ గారు. అంటే చాలా సీన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాతర ఫైట్ సీక్వెన్స్ ఒకటుంటది. దాంట్లో కూడా ఒక చిన్న జాతర ఫైట్ సీక్వెన్స్ ఉంటది. అది ఎక్కువ సేపు ఉండదు. బట్ ఉన్నంత సేపు కూడా ఒక మంచి వైబ్ ఉంటది. మంచి మాస్ వైబ్ ఉంటది. అదనే కాదు, ఎక్కడ ఏ సీక్వెన్స్ చూసినా కూడా ఆయన చాలా వరకు ఆ మాస్ ఏమంటారు అపియరెన్స్‌ని బాగా మెయింటైన్ చేస్తూ వచ్చారాయన. సినిమా అంతా కూడా. అది చాలా అనిపిస్తది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో డెఫినిట్‌గా 2 కూడా ఆ ఇంటెన్స్ మెయింటైన్ అయింది సుదీప్ గారి వల్ల. ఆ యాక్టింగ్ వల్ల, ప్రెజెన్స్ వల్ల. సో అదైతే మాత్రం అనిపించింది డెఫినిట్‌గా. అండ్ ఇంకా తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ గారు, సునీల్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళకిచ్చిన రోల్స్ మేరకు బాగా చేశారు. ఇంకా కొంతమంది ఆర్టిస్టులు అయితే ఉంటారు. పొలిటీషియన్స్‌గా కొంతమంది, విలన్స్‌గా కొంతమంది. వాళ్ళు కూడా వాళ్ళకిచ్చిన మేరకు 100% బెస్ట్ అయితే ఇచ్చారు. సో ఆర్టిస్టులందరూ కూడా చాలా చేశారు. అందులో నో డౌట్. సో ఎస్పెషల్లీ సుదీప్ గారి చుట్టే మొత్తం తిరుగుతది సినిమా. సో అందుకే ఆయన నుంచి పర్ఫార్మెన్స్ అయితే మాత్రం టాప్ నాచ్ ఉంటది. అండ్ ఇక డైరెక్షన్ విషయానికొచ్చినట్టయితే డైరెక్టర్ కథని బాగా హ్యాండిల్ చేశారు. అంటే చెప్తున్నాను కదా! కొత్త కాన్సెప్టే బట్ చిన్న కాన్సెప్టే. మరీ పెద్దదేం కాదు. బట్ దాంట్లో స్క్రీన్ ప్లేని అలా యాడ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని చాలా పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకున్నారు. చాలా పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేశారు. అదైతే మాత్రం చాలా అనిపించిందనే చెప్పాలి. సో డైరెక్షన్ పరంగా కూడా 100% జస్టిఫికేషన్ జరిగింది. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజీఎం విషయానికొచ్చినట్టయితే సాంగ్స్‌లో ఒక సాంగ్ కొంచెం నార్మల్‌గా అనిపించింది. ఇంకొక 2 పాటలు పర్లేదన్నట్టే ఉంటాయన్నమాట. సో సాంగ్స్ ఓకే. బట్ బీజీఎమ్స్ అయితే మాత్రం చాలా అనిపించాయి. డెఫినిట్‌గా బీజీఎమ్స్ అయితే మాత్రం 2 కూడా అని చెప్పొచ్చు. సో సినిమాకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్ బీజీఎమ్స్ కూడా. చాలా ఎలివేట్ చేస్తాయి సినిమాని. సో అది గైస్. సో ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం 2 కూడా అని చెప్పొచ్చు. సో సోది లేకుండా ఒక్క ముక్కలో ఈ మ్యాక్స్ సినిమా గురించి చెప్పాలంటే మాక్సిమం పర్ఫెక్ట్‌గా తీశారు. సో మాక్సిమం బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మాక్సిమం ఎక్స్ట్రార్డినరీ మూవీగా సుదీప్ గారి కెరియర్‌లో మిగిలిపోవచ్చు. సో అదనమాట సిట్యుయేషన్. మాక్సిమం బాగా వర్కౌట్ అవుతుంది కాబట్టి పార్ట్ 2 కూడా తీయొచ్చు. ఏమో చెప్పలేము. అంటే ఇట్స్ నాట్ అబౌట్ కంటిన్యూషన్ ఆ క్యారెక్టర్‌ని పెట్టి. అండ్ దీనికి ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉండే ఛాన్స్ ఉందనమాట. సో మ్యాక్స్‌కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. సో దాని గురించి ఒక చిన్న పాయింట్ వదిలారు. దే లెఫ్ట్ ఏ స్మాల్ పాయింట్ అబౌట్ మ్యాక్స్ ఫ్లాష్ బ్యాక్ అనమాట. సో ఆ మ్యాక్స్ ఫ్లాష్ బ్యాక్‌ని ఉపయోగించి దే కెన్ మేక్ ఏ ప్రీక్వెల్ ఆఫ్ మ్యాక్స్. అంటే అది తీయొచ్చు. దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ దట్ అనమాట. సో అది సిట్యుయేషన్. సో అట్లా ఒకటి వదిలారు. సో చూద్దాం వస్తదో రాదో మనకు తెలీదు. బట్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ దట్ అనమాట. అది మరి సిట్యుయేషన్. సో దాట్స్ ఇట్ గైస్. అండ్ ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 4.5 అవుట్ ఆఫ్ 5. సో దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైతర్, మీ అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.